ఇరాన్కు డొనాల్డ్ ట్రంప్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. హర్ముజ్ జలసంధిని తక్షణమే తెరవాలి, లేదంటే ఇరాన్ మొత్తాన్ని నాశనం చేస్తాం. ఖర్గ్ దీవితో సహా కీలకమైన చమురు బావులు, విద్యుత్ కేంద్రాలను పేల్చివేస్తామంటూ ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. మంచినీటి ప్లాంట్లను కూడా టార్గెట్ చేస్తామన్నారు ట్రంప్. ఇరాన్ ఇంధన కేంద్రాలపై దాడులను 10 రోజుల పాటు నిలిపివేసినట్లు గతంలో ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 6తో ఆ గడువు ముగియబోతోంది. తాజాగా మరోసారి ట్రంప్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. అటు ఏమాత్రం ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు, అమెరికాతో చర్చల ప్రసక్తి లేదంటూ మరోసారి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మాటల యుద్ధం కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ను మరోసారి తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. హర్ముజ్ జలసంధిని తక్షణమే తెరవాలంటూ లేని పక్షంలో ఇరాన్లోని ఖర్గ్ దీవితో సహా కీలకమైన చమురు బావులు, విద్యుత్ కేంద్రాలను పేల్చివేస్తామంటూ అల్టిమేటం జారీ చేశారు. ఈ పరిణామం మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతను పెంచింది. ఇక దానికంటే ముందు ఇరాన్ అసలు అమెరికా విషయంలో చర్చల ప్రసక్తి లేదంటూ తేల్చెప్పింది. మాకు అవసరం లేదు, మధ్యవర్తిత్వం వహిస్తానన్న పాకిస్తాన్ సంగతి కూడా మాకు అక్కర్లేదంటూ ఇరాన్ షాక్ ఇచ్చింది. ఒకసారి స్క్రీన్ పైన ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ ఇచ్చిన ట్వీట్ మనం చూడొచ్చు. ఇరాన్ కాన్సులేట్ జనరల్ ఇచ్చినటువంటి ట్వీట్ అది ముంబై నుంచి. ఇదిగో ఈ ట్వీట్. ఇది ఇరాన్ కాన్సులేట్ జనరల్ ముంబై నుంచి ఒక ట్వీట్ చేశారు. ఈ యుద్ధానికి సంబంధించి అమెరికాతో ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరగలేదని, కేవలం మధ్యవర్తుల ద్వారా అసమంజసమైన డిమాండ్లు మాత్రమే వచ్చాయంటూ చెప్తున్నారు. పాకిస్తాన్ చర్చా వేదికలు వారి సొంత వ్యవహారమని, వాటిలో ఇరాన్ పాల్గొనలేదంటూ కాన్సులేట్ స్పష్టం చేస్తోంది. అమెరికా దౌత్యం ఎప్పటికప్పుడు మారుతుందని, మాటలు మారుస్తుందంటూ ఆరోపించింది. కానీ ఈ విషయంలో తమ వైఖరి సుస్పష్టమని చెప్తోంది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వ ప్రకటన వారి సొంత ప్రణాళికలంటోంది. యుద్ధం ముగింపు కోసం ఇస్తున్న పిలుపు స్వాగతించదగింది అయినప్పటికీ కూడా యుద్ధాన్ని ప్రారంభించింది ఎవరో గుర్తు తెచ్చుకోవాలంటూ ఇరాన్ కాన్సులేట్ మండిపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ స్టేట్మెంట్, ముంబై ఇరాన్ కాన్సులేట్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్కు సంబంధించినటువంటి తెలుగు సారాంశాన్ని ఇంతవరకు నేను మీకు చదివి వినిపించాను. ఇక తమ వైఖరిని ఇప్పటికే చాలా క్లియర్గా చెప్తోంది ఇరాన్. 2 రోజుల క్రితం ఇస్లామాబాద్లో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్తో సౌదీ, ఈజిప్ట్, టర్కీ మంత్రులు సమావేశమయ్యారు. పశ్చిమాసియా యుద్ధం వల్ల ప్రపంచ దేశాలపై పడుతున్న ప్రభావం గురించి వారు చర్చించారు. పాకిస్తాన్లో జరగబోయే ఇరాన్ అమెరికా ప్రత్యక్ష చర్చలకు పూర్తి మద్దతు ఇచ్చినట్లు కూడా ఇషాక్ దార్ చెప్పారు. ఇరాన్ అమెరికాతో చర్చలు జరిపినట్టుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ ఈ కీలక ప్రకటన చేసింది. అయితే పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా వట్టి డొల్లా అని తేలిపోయింది. ఎందుకు అక్కడిరానికి దౌత్యం అని అర్థమైపోయింది. అత్యంత సున్నితమైన, బలహీనమైన, అక్కరకు రాని దౌత్యంగా చాలా క్లియర్గా మనకి ఇక్కడ కొట్టొస్తుంది. సో పాకిస్తాన్ విలువేంటో ఇరాన్ దృష్టిలో మనకు చెప్పకనే చెప్తోంది ఇరాన్ కాన్సులేట్. ఇది ఒక ఎత్తు. ఇక ఇప్పుడు ఇరాన్ కాన్సులేట్ ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత ట్రంప్ చాలా క్లియర్గా టార్గెట్ చేసి చెప్తున్నారు. మొన్నటి వరకు 3 రోజులు ఇచ్చారు టైము, తర్వాత ఏప్రిల్ 6 అంటే మరొక 10 రోజులు పెంచారు. ఇక దాని తర్వాత ఇరాన్ వైపు నుంచి వస్తున్నటువంటి రెచ్చగొట్టే ప్రకటనలు, అలాగే ప్రతీకార దాడులతో ట్రంప్ కూడా తిక్క రేగినట్టుంది. మళ్ళీ ట్రంప్ ఏం చెప్తున్నారు? ఖర్గ్ ద్వీపాన్ని, చమురు బావులను పేల్చేస్తాం, అసలు ఇరాన్ని స్మాష్ చేస్తామంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఒక్కసారి ఆ ట్వీట్ చూడండి. డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్: ఇరాన్ వెంటనే హర్ముజ్ జలసంధిని తెరవడానికి చర్యలు తీసుకుంటామని తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్ వేదికగా ట్రూత్ సోషల్ ద్వారా ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య మరో ఒప్పందం జరగబోతుందన్న నేపథ్యంలో ఒక్కసారి ఈ ట్వీట్ చూడండి. ఇది డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్. దీని తెలుగు సారాంశాన్ని నేను మీకు వినిపిస్తాను. ఇరాన్లో మా సైనిక కార్యకలాపాలను ముగించడానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కొత్త, మరింత హేతుబద్ధమైన ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. గొప్ప పురోగతి సాధించాం, కానీ ఏ కారణం చేతనైనా ఒప్పందం కుదరకపోతే బహుశా అది కుదురుతుంది కూడా. ఒకవేళ హర్ముజ్ జలసంధి వెంటనే తెరవబడకపోతే మేము ఇరాన్లోని మా ఈ సుందరమైన నివాసాన్ని, వారి అన్ని విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు, చమురు బావులు, అలాగే ఖర్గ్ ద్వీపాన్ని పేల్చివేసి పూర్తిగా నాశనం చేయడం ద్వారా ముగిస్తామంటూ చురకలంటించారు. ఇక పాత పాలన యొక్క 47 సంవత్సరాల భయానక పాలనలో ఇరాన్ వధించి చంపిన
ఎందరో సైనికులకు ఇతరులకు ప్రతీకారంగా ఇది ఉంటుందంటూ హెచ్చరించారు. ఈ విషయంపై శ్రద్ధ చూపుతున్నందుకు ధన్యవాదాలంటూ వాషింగ్టన్తో ఎలాంటి చర్చలకైనా సిద్ధం లేమంటూ ఇరాన్ చెప్తున్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఖతర్నాక్ వార్నింగ్ ఇది. ఒక్కసారి చూడొచ్చు. డొనాల్డ్ జే ట్రంప్ తన ట్రూత్ సోషల్లో ఇచ్చిన అల్టిమేటం, ఫైనల్ వార్నింగ్. ఎగ్జాక్ట్లీ, ఒకవేళ మా మాట వినకపోతే మీ ఖర్గు ద్వీపంతో సహా చమురుబావులన్నింటినీ నిర్దాక్షిణ్యంగా పేల్చివేస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. ఇక ఒక తాజా ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారంటే, అసలు ఏమాత్రం మొహమాటం లేకుండా అతనికి ఎలాంటి మొహమాటాలు కానీ లేదా ఇతరత్ర వణుకు కూడా లేకుండా ఏం చెప్తున్నారంటే, మా అల్టిమేట్ టార్గెట్ నాకు ఇరాన్ చమురుబావులు కావాలి, అది కూడా ఖర్గు ద్వీపాన్ని వెంటనే నేను స్వాధీనం చేసుకుంటాను, తద్వారా హర్మూజ్ జలసంధిని తెరిపిస్తానంటూ ఆయన చెప్తున్నాడు. అసలు ఆయన ఇంత అల్టిమేట్గా మాట్లాడడానికి కారణం కూడా ఇరానే ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఓవైపు చర్చలకు సానుకూల వైఖరి అమెరికా చెప్తుంటే, అక్కడ ఇరాన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చర్చలేవు, అసలు చర్చలు మీతో మేము చర్చలేంటి, మీతో మీరు జరుపుకుంటున్నారా అంటూ ఎగతాళిగా మాట్లాడారు. దీంతో ట్రంప్కు తిక్కరేగినట్టుంది. వెంటనే సరే ఇట్లా మీరు దారికి రారంటూ ఇప్పటికే 50,000 మంది సైనికుల్ని అటువైపు మోహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరైన్ కమాండోస్, నేవీ సీల్స్, అలాగే 82 ఎయిర్బార్న్ పారాట్రూపర్స్, అలాగే ఖతర్, బహ్రెయిన్, ఎమిరేట్స్, జోర్డాన్, ఈజిప్ట్, కువైట్, సౌదీ, ఈ దేశాల్లో ఉన్నటువంటి మొత్తం ట్రూపర్లంతా కూడా ఇక ఇరాన్లో అడుగు పెట్టబోతున్నారు. మరి ముఖ్యంగా హర్మూజ్, ఏదైతే ఇన్ని రోజుల పాటు హర్మూజ్ని బ్లాక్ చేస్తూ ఏ గడ్డపై అయితే ఉండి బ్లాక్ చేస్తున్నారో ఆ గడ్డ, ఆ ఖర్గు ద్వీపాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటామంటున్నారు. దాన్ని స్వాధీనం చేసుకొని హర్మూజ్ని ఓపెన్ చేస్తాం, అప్పుడు చెప్తాం మీ సంగతి అంటున్నారు. ఇరాన్ ఏమంటుంది, అచ్చా మీరైతే రండి, మేము కూడా రెడీగా ఉన్నాం, 1,00,000 మంది ఉన్నాం, మా 12 ఏళ్ల పోరగాళ్లతో సహా అందరు రెడీగా ఉన్నారంటూ అందరికి తుపాకులు ఇచ్చి, జబ్బకు తుపాకులు వేసి పంపిస్తున్నారు రోడ్ల మీద. ర్యాలీ తీశారు ఆల్రెడీ. అటువైపు హౌతీలు కూడా జెండాలు పట్టుకొని, లొంగిలు కట్టుకొని, జెండాలు పట్టుకొని, తుపాకులు వేసుకొని వాళ్ళు ర్యాలీ తీశారు. చాలా భిన్నంగా ఉంది. ఓవైపు ఇరాక్లో షియా మిలిషియాలు వాళ్ళు రెడీగా ఉన్నారు. విచిత్రంగా ఉంది. అసలు యుద్ధం ఎటువైపు వెళ్తుందో తెలియని పరిస్థితి, ఎక్కడి దాకా దారితీస్తుందో అర్థం కాని పరిస్థితి. ఇంత యుద్ధకాంక్షతో ఎందుకు ఇంత హాస్యాస్పదంగా ఉందంటే, యుద్ధకాంక్ష రగిలిపోతుంది ఒక్కొక్కరిలో, చాలా భిన్నంగా అనిపిస్తుంది. సో మొత్తం మీద ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం ఇరాన్ అలాగే అమెరికా, ఈ 2 దేశాలు కూడా ఒకరినొకరు నిందించుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. ఇక టెహ్రాన్, వాషింగ్టన్ల మధ్య త్వరలో ఒప్పందం కుదరకపోతే ఇరాన్ విద్యుత్ ఉత్పాదక కేంద్రాలను ఖర్గు ద్వీపాన్ని పేల్చివేసి పూర్తిగా నాశనం చేస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇది వెంటనే హర్ముజ్ జలసంధి తిరగకపోతే చర్యలు తీసుకుంటామంటూ ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక ఇరాన్లో సైనిక కార్యకలాపాలను ముగించడానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక కొత్త హేతుబద్ధమైనటువంటి ప్రభుత్వంతో తీవ్రమైన చర్చలు జరుపుతుందంటూ, అది కొంత పురోగతి సాధించాము, ఇంకా లేదంటే ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో చెప్పలేమంటూ ఆయన చెప్పగానే చెప్తున్నారు. సో ఇప్పుడు అమెరికాతో ప్రత్యక్ష చర్చలు లేవు, మధ్యవర్తుల ద్వారా మితిమీరిన అసమంజసమైన డిమాండ్లు మాత్రమే అమెరికా ప్రస్తుతం మా ముందు పెడుతుందంటూ జరుపుతున్న పరిస్థితి. ఇక్కడ 2 అంశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. వెరీ క్లియర్. సోమవారం నాడు ఇక్కడ అంటే ఇవాళ ఇజ్రాయెల్, అమెరికా దేశాలు ఇరాన్పై తమ దాడులను కొనసాగించాయి. ప్రతిగా గల్ఫ్
అరబ్ దేశాలపై మరోసారి ఇరాన్ దాడులు చేసింది. ఇవాళ జరిపినటువంటి ఒక దాడిలో భారతీయుడు మరణించాడు. కువైట్ పవర్ ప్లాంట్పై జరిపిన దాడులు, అలాగే ఖతర్ మీద యుఏఈ మీద దాడి చేశారు, బహ్రెయిన్ మీద దాడి చేశారు. రిటాలియేషన్ స్ట్రైక్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఇక్కడ రెండు విషయాలు క్లియర్ అయ్యాయి. పాకిస్తాన్ జరుపుతున్న దౌత్యం డొల్లా అని తేలిపోయింది. రెండవది, ఇక్కడెక్కడ చర్చలకు సానుకూలంగా ఉన్నట్టు వాతావరణం కనబడట్లేదు. ఇరాన్ పదే పదే కొట్టిపారేస్తుంది. ట్రంప్ అంటున్నాడు సరే చూసుకుందాం అంటున్నాడు, ఇక ఇరాన్ కూడా తేల్చుకుందాం అంటుంది. ఇది ఓవరాల్గా ఫైనల్గా మనకు వస్తున్నటువంటి క్లారిటీ. సో ఏం జరగబోతోంది, అవి పిక్చర్ బాకీ హే అన్నట్టుగా ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరగబోతుంది పశ్చిమాసియాలో అనేది ఇక మీరే ఊహించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.